బెస్ట్ క్వాలిటీలు అయితే వచ్చేయండి. అన్ని కూడా హెవీ సైజ్ గల గేదెలండి. ఓకే అన్న. ఇప్పుడు క్వాలిటీని బట్టి అండి, ఏదన్నా ఎక్కడన్నా కూడా మన క్వాలిటీని బట్టి ఉంటుంది. మంచి క్వాలిటీ. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్న వాళ్ళని ఒకసారి అడిగి వివరాలు అయితే తీసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అది ఒకసారి చెప్పండి అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ నుండి అయితే మాట్లాడుతున్నామండి. మన డైరీ ఫామ్లో మంచి హెవీ క్వాలిటీ గల గేదెలు, బన్నీ జాతి గేదెలు అయితే ఈ లోడ్ అయితే రావడం అయితే జరిగిందండి. 15 గేదెల లోడ్ అయితే మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఈ లోడ్లో అయితే మనకు వచ్చేయండి. అన్నీ కూడా హెవీ క్వాలిటీ గల గేదెలండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమి ఉన్నాయండి? 15 అన్న మన ఫామ్లో. మన ఫామ్లో ఇప్పుడు వచ్చేసి 15 గేదెల వరకు ఉన్నాయండి. ఈ లోడ్లో అయితే 15 గేదెల వరకు వచ్చాయి. అన్ని కూడా బన్నీ జాతి గేదెలండి. బన్నీ అన్న అన్ని బన్నీ ఉన్నాయండి. ముర్రా లేవన్నా ఇందులో? ఇప్పుడు ముర్రా కూడా ఉన్నాయండి. ఈ లోడ్లో అయితే బన్నీ వచ్చేయండి. బన్నీ ఎక్కువ ఉన్నాయి. ముర్రా కూడా ఉన్నాయి. ఓకే అన్న. ముర్రా కూడా ఉన్నాయి. అవతల సైడ్లో ఉన్నాయి. ఓకే అన్న. ఇవన్నీ బన్నీ అండి. ఇప్పుడు ప్రజెంట్ రేట్ల విషయానికి వస్తే ఎలా ఉన్నాయన్నా రేట్లు? ప్రజెంట్ రేట్ల విషయానికి వచ్చి ఇప్పుడు సంక్రాంతి తర్వాత కొంచెం స్వల్పంగా రేట్లు అయితే కొంచెం పెరిగాయండి. ఓకే అన్న. గేదెకి ఒక 10-15 వేలు అయితే పెరిగింది. ఇంకా రాను రాను ఇంకా ఎక్కువ అయిపోతుందండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ ఇంకా అలాగా 10-20 వేలు పెరుగుతుందని ఉంటుందండి గేదె మీద రేట్లు అయితే మటుకి. ప్రజెంట్ అయితే ఒక 10-15 వేలు అయితే గేదెల ధరలు సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత పెరిగి ఉన్నాయండి. ఓకే అన్న. ప్రజెంట్ మన ఫామ్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ వరకు రేట్లు ఉన్నాయన్న? మన దగ్గర గేదెల ధరలు వచ్చేసి ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. లక్ష నుంచి స్టార్టింగ్ అయ్యి 1,50,000 వరకు గేదెల ధరలు అయితే ఉన్నాయండి. అన్ని క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీలు అయితే వచ్చాయండి. అన్ని కూడా హెవీ సైజ్ గల గేదెలండి. ఓకే అన్న. ఇప్పుడు క్వాలిటీని బట్టి అండి, ఏదన్నా ఎక్కడన్నా కూడా మన క్వాలిటీని బట్టి ఉంటుంది. మంచి క్వాలిటీని అయితే హెవీ సైజ్ గల గేదెలండి. చూపించండి మీరు గేదెలు కూడా అన్ని కూడా మంచి హెవీ సైజ్ గల గేదెలండి. అన్న ఇది బ్రీడ్ ఏమొస్తాను? ఇది బన్నీ అండి. బన్నీ అన్న. ఇది ఇంకా ఎంత సమయం పడుతుంది డెలివరీ అవ్వడానికి? ఇది డెలివరీ అవ్వడానికి ఇంకా వన్ వీక్ ఇలా పడుతుందండి. 1 వీక్. ఇంకా చూపించండి, ఇది అట్టర్ కానీ నడుము సైజ్ కానీ మొత్తాన్ని చూపించండి. చూసుకోవచ్చండి. హెవీ సైజు గేదెలు అయితే అన్నాల ఫామ్లో సేల్కి అయితే ఉన్నాయండి. ఇది పూటకి 7 లీటర్లు అవుతుందండి. రోజు మొత్తమే 14 లీటర్లు అవుతుందండి. ఇది చూడండి, చంక గడ్డ ఇంకా ఇంకా చేయాలండి. ఓకేనా. మంచి హెవీ సైజ్ గల గేదెలండి. అన్నీ కూడా మంచి టాప్ క్వాలిటీ గేదెలు అయితే ఈ లోడ్లో అయితే మనకి రావడం అయితే జరిగిందండి. అన్న మన ఫామ్లో గేదెలు కొనుగోలు చేసిన రైతులకు మీరు ఏ విధమైన గ్యారెంటీలు ఇస్తారన్న? సూడి గేదెలు కానివ్వండి, పాడి గేదెలు కానివ్వండి. ఇప్పుడు పాడి గేదెలు కొన్నారనుకోండి, వాళ్ళకి ఏ విధమైన గ్యారెంటీలు ఇస్తారు మీరు? మన దగ్గరికి కొనుగోలు చేసి వచ్చే రైతులకైతే మనం అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేంటే గ్యారెంటీ ఏంటంటే ఈ గేదెలకి సూడి గేదెలకి అయితే బుడ్ల మైట్ లాంటి సమస్యలు అయితే కొన్ని ఉంటాయండి. అటువంటి గేదెలు ఏమైనా ఇన్ కేసు మనం అయితే తీసుకురాము. ఓకేనా. అవి మనం అన్నీ చూసుకునే తీసుకొస్తాం. ఒకవేళ మేబీ ఏదైనా పొరపాటున ఏదైనా అలాంటి గేదె ఏదైనా తగిలినప్పుడు, అది మనం రైతులకు ఇచ్చినప్పుడు, అలాంటి గేదెలు ఏదైనా వచ్చినా కూడా, బొడ్లమై వచ్చినా, అట్లకి రొమ్ము సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వీళ్ళకి 20 రోజుల వరకు గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 20 రోజుల వరకు 20-25 రోజుల వరకు గ్యారెంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ గ్యారెంటీలు పూర్తిగా మనం వస్తామండి. అటువంటిప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ గేదెని తీసుకుని దాని ప్లేస్ లో వేరే గేదెని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనం పాడి గేదెలు ఇచ్చే సమయంలో అయితే మనం పాడి గేదెలు తీసుకున్న వాళ్ళు రైతులు ఎవరైనా ఉంటే కనుక 2-3 పూటలు ఇక్కడే ఉండి లైవ్ మిల్కింగ్ అయితే చేసి తీసుకెళ్ళమంటామండి. 2-3 పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు. లైవ్ మిల్కింగ్ చేసుకొచ్చండి. 2-3 పూటలు ఇక్కడ ఉండి ఆ 2-3 పూటలు కూడా వాళ్ళు ఇక్కడ ఉండడానికి వసతి కూడా మనమే ఏర్పాటు చేస్తున్నామండి. ఓకేనా. ఫుడ్ రూమ్ అన్ని మీరు? ఫుడ్ రూమ్ కూడా అన్ని కూడా మనమే ఏర్పాటు చేస్తున్నామండి. అలా ఉండడానికి కానీ ఏ ఇబ్బంది లేదు. 2-3 పూటలు ఇక్కడ ఉండి లైవ్ మిల్కింగ్ వాళ్ళే పిండి అంతేనా. ఈ మధ్య ఏంటంటే మేము గేదెలు ఎన్ని పాలు ఇస్తాయి అంటున్నారు, మేము తీసుకెళ్లిన తర్వాత పాలు ఇవ్వట్లేదని పాల గ్యారెంటీ కూడా ఇస్తామండి. అందులో కూడా ఇబ్బంది ఏమీ లేదు. పాల గ్యారెంటీ కూడా ఇస్తాం. పాల గ్యారెంటీ ఎలా అంటే అండి, మేము చెప్పిన దాని మీద 1 లీటర్ 1/2 లీటర్ అటు ఇటుగా అయినా పర్వాలేదు, కానీ అంతకంటే ఏమన్నా తేడాలు వచ్చినా కానీ పూర్తి పాల గ్యారెంటీ కూడా మనం ఇస్తామండి. మీరు ఇస్తారా? మన డైరీలో పాల గ్యారెంటీ కూడా. ఓకే. అన్నాల నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. టాప్ క్వాలిటీ గేదెలు అయితే అన్నాల ఫామ్లో సేల్కి అయితే ఉన్నాయండి. మీరు ఎవరికైనా గేదెలు కావాలంటే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అలాగే ప్రజెంట్ విజయవాడ నుంచి ఒక రైతు అయితే వచ్చారండి. ఆయన కూడా ఒకసారి అడిగి ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాం. అది ఇప్పుడు జనవరి స్టార్టింగ్ కాడి నుంచి కూడా రేట్లు పెరుగుతాయని మేము చెప్తాను ఉన్నామన్నా. మా కిందటి వీడియోలో కూడా చెప్పాము. అది పండగ సంక్రాంతి వెళ్ళిన తర్వాత స్వల్పంగా కొంచెం రేట్లు అయితే పెరిగాయన్న. ఒక్కొక్క గేదె మీద 10 నుంచి 15 వేల వరకు అయితే పెరగడం అయితే జరిగిందన్న. ప్రెజెంట్ అయితే గేదెలు అయితే ధరలు అయితే కొంచెం స్వల్పంగా పెరిగాయి. ఇంకా మరింత పెరిగిపోతాయి అన్న. ఇక్కడ నుంచి అయితే గేదెలు కూడా తక్కువగా ఉంటాయి. మనకి ఈనుకు గేదెలు రావడం అయితే తక్కువగా ఉంటుందన్న. సరుకు తక్కువ ఉండడం వల్ల ఈ ఎక్కువ రేట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నుంచి కూడా డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుందన్న. ఓకే అన్న. ఇప్పుడు మనం ఇది వేస్తున్నారు కదండి,
ఇది ఏంటన్నా ఇది గడ్డి? ఇది ఒర్రిగడ్డి అండి. వరిగడ్డ అన్న? ఇది ఒరిగడ్డి అండి. ఇది మనం ఏం చేస్తామంటే ఒక పూట అయితే ఒరిగడ్డి ఇస్తామండి, ఒక పూట అయితే పచ్చగడ్డి ఇస్తామండి. ఉదయం పూట పచ్చగడ్డి ఇస్తామండి, మనం సాయంత్రం ఇంకా 5 అయిన కాడి నుంచి మనం ఎండుగడ్డి అయితే వేస్తామండి, వరిగడ్డి. ఇది ఇవ్వడం వల్ల ఇది గేదె తగినన్ని నీళ్ళు అయితే తాగడం అయితే జరుగుతుందండి, కడుపు నిండా నీళ్లు తాగుద్దండి. ఈ ఎండుగడ్డి వేయడం వల్ల కడుపు నిండా నీళ్ళు అయితే తాగుద్ది. అది శీతాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా సరే కానీ ఈ ఎండుగడ్డి వేయడం వల్ల మనకి ఇది ఒక మంచి మెరుగైన ఫలితం అవుతుందన్న. నీళ్ళు ఎక్కువ తాగుతుంది, నీళ్ళు ఎక్కువ తాగుద్ది. ఏ గేదన్నా మనిషి అయినా కూడా నీళ్ళు ఎక్కువ తాగాలండి. ఓకేనా? నీళ్లు తగిన మోతాదులో తాగినప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది, మనకి కావాల్సిన పాలు కూడా ఇస్తుందండి. ఓకే ఓకేనా? అందుకని ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎండుగడ్డి ఒక పూట ఖచ్చితంగా రైతులు అనే వాళ్ళు ఎండుగడ్డి అంటే ఒక పూట వేసుకుంటాం చాలా మంచిది. 2 పూటలు ఒక పూట ఖచ్చితంగా ఎండుగడ్డి వేయాలండి. ఎందుకు వేయాలంటే అది నీళ్లు కడుపు నిండా తాగాలి అంటే ఎండుగడ్డి వేయాలండి. ఓకేనా? ఆ ఎండుగడ్డి వేయడం వల్ల అదే ఆరోగ్యంగా ఉంటుంది, తగినంత పాలు అవుతుంది, అన్ని విధాలుగా కూడా మనకి అనుకూలంగా ఉంటుందండి. అన్న దానాల విషయానికి వస్తే ఏమేమి దానాలు పెడతారన్న మీరు? ఇప్పుడు పాడి గేదెలు కానీ సూరు గేదెలు కానీ ఎలాంటి దానాలు పెడతారండి? మనం ఇచ్చే దానాలు అయితే మొక్కజొన్న పొట్టు పెడతామన్నా, గోధుమ తోడు వేస్తామన్నా, వరి తోడు వేస్తాం, అలాగే మినపొట్టు, అవి కందిపొట్టు ఇవి కూడా పెడతాం. వీటిలో కూడా మినరల్ మిక్చర్ పెడతాం, దీంట్లో కాల్షియం కూడా కలుపుతాం అన్న. మేమైతే 3-4 రకాలు ఇస్తాం. మేము దానాలు ఇచ్చేటప్పటికి ఏంటంటే మేము దానాలు తక్కువగానే పెడతామన్నా, ఎక్కువ కూడా మన దగ్గర ఈయన తర్వాత ఒక వారం రోజులతో కంటే ఎక్కువ ఉండవు. మనం దానాలు 10 రోజులు 15 రోజుల తర్వాతే పెట్టాలండి దానాలు. ఎప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాతే మనం దానాలు ఇవ్వాలి. అంటే మనం దానాలు పెట్టినా కూడా మన దగ్గర అన్ని రోజులు ఏం గేదెలు ఉండవండి. రైతులు ఎవరెవరు కొనుగోలు చేసుకుని సేల్స్ అయిపోతా ఉంటాయి మన దగ్గర. మనం వేరే వాళ్ళ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత పెట్టాల్సిన దానాలు అయితే మీకు చెప్పానండి నేను. ఓకే ఓకేనా? ఎలా అవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలన్నా లేదంటే 2-3 రకాలు? ఓకేనా? ఒక్కొక్క గేదె సైజుని బట్టి ఒక్కొక్క గేదెకి 2 కేజీలు ఇచ్చుకోవచ్చు, ఒక్కొక్క గేదెకి 3 కేజీలు ఇచ్చు. దాని సైజుని బట్టి దాని గేదె దానగా అయితే ఇవ్వాలండి. 2-3 రకాలు కలిపి అది ఏదైతే ఇష్టంగా తింటున్నాయో అవి అయితే పెట్టినట్టే మంచిగా పాలు ఇస్తాయి, మంచిగా గేదె కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. ఓకేనా? మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మన ఫామ్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మిల్క్ ఇచ్చే గేదెలు ఉన్నాయన్న మన ఫామ్ లో? మన ఫామ్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజుకి 12 నుంచి 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల గేదెలు అయితే ఇప్పుడు వచ్చిన లోడ్లు అయితే ఉండడం అయితే జరిగిందండి. రోజుకి అయితే హైయెస్ట్ అయితే 16 లీటర్లు ఉందండి మన ఫామ్లోని. ఓకేనా? స్టార్టింగ్ 12 అన్న? స్టార్టింగ్ 12 నుంచి ఉన్నాయండి, 16 లీటర్లు హైయెస్ట్ అండి. పూటకు వచ్చేసి 6, 7, 8 అలా అవుతున్నాయండి. ఓకేనా? ఇప్పుడు లాంగ్ నుంచి వచ్చిన రైతులు మీ దగ్గర గేదెలు కొనుగోలు చేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా, అంటే ఇక్కడ మరి కొన్న తర్వాత మేము ఎలా తీసుకెళ్లాలని కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారన్న. వాళ్ళకి మీరు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఇస్తారన్న? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న మన దగ్గర ఒక 5 నుంచి 6 గేదెల పైన తీసుకున్న రైతులకి ఎవరికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఇస్తున్నాం అన్న. ఓకేనా? మన ఫామ్లోనే ఒక 5 గేదెల పైన కొనుగోలు చేసిన రైతు ఎవరికైనా కూడా ఇది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 ప్రాంతాలు ఎక్కడికైనా ఉచితంగా అయితే మనం డెలివరీ అయితే ఇస్తున్నాం అన్న. ఓకేనా? మన దగ్గర 2 లేదా 3 కొనుగోలు చేసుకునే రైతులు అయితే డీజిల్ నిమిత్తం తీసుకుంటున్నాం అండి. డీజిల్ నిమిత్తం తీసుకుని వెహికల్ అయితే మేము ఏర్పాటు చేస్తున్నాం. వెహికల్ మీరు అరేంజ్ చేస్తారా? వీళ్ళ దూరం నుంచి వచ్చినా కూడా ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదన్న. ట్రాన్స్పోర్ట్ అయితే మాదే పూర్తి బాధ్యత, మేమే వెహికల్ ఏర్పాటు చేస్తాం. ఒకవేళ 5 గేదెల పైన కొనుగోలు చేసినట్లయితే వాళ్ళ ఫామ్ లో మేమే దింపేస్తాం, ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోం. లేదు 2 లేదా 3 కొనుగోలు చేస్తున్న రైతుల దగ్గర అయితే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం అన్న. అంటే వాళ్ళు ఉండే డిస్టెన్స్ బట్టి ఒక 4,000, 5,000, 6,000, 7,000 ఇలా అవుతుందండి. ఓకేనా అన్న? ఇప్పుడు జనవరి స్టార్ట్ అయింది కదా, జనవరి ఎండింగ్ లో ఉన్నాం కదా అన్న మనం. ఇప్పుడు జనవరి రేట్లు ఎలా ఉన్నాయన్న? రేట్లు పెరిగి అదేనా మొన్న విజయవాడకి అయితే 2 నెలల కింద ఒక గేదెని అయితే ఇవ్వడం కూడా జరిగిందని ఆయన వచ్చారు, శ్రీనివాసరావు గారు. రండి ఒకసారి అన్న, ఇలా రండి, ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. మొన్న ఒక గేదెని ఇచ్చాం అన్న వాళ్ళకి. ఒకసారి చెప్పండి అన్న, మొన్న ఒక గేదెని ఇచ్చి. మా పేరు శ్రీనివాసరావు. మాది విజయవాడ. నెల కింద బాగా రెండోసారి తీసుకొచ్చండి. అన్నాళ్ళు ఒకసారి గేదెనైతే తీసుకెళ్లారు, వాళ్ళకి అన్న పాలు నమ్మకం కలిగి అన్ని బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకో దాన్ని తీసుకురావడానికి అయితే వచ్చారండి. ఇప్పుడు తీసుకున్నారన్నా? ఇప్పుడు చూసుకున్నారండి, ఇంకా పాలే చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకుందామని ఆగాం. ఓకేనా? చూసుకోండి. అంటే అన్న వాళ్ళకి గేదెనైతే తీసుకున్నారండి, బాగుంది.